హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ దివ్య వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను మా బుజ్జి వినాయకుడికి గరకమాల అయితే తయారు చేస్తున్నాను. అసలు విషయం ఏంటో చెప్పలే కదా, ఈ రోజు మా బుజ్జి వినాయకుడి నిమజ్జనం. చిన్ని పూలమాల కూడా నేనే తయారు చేశాను. ప్రతి సంవత్సరం మా ఇంటి వినాయకుడు అయితే మేము ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేస్తాం. కాకపోతే ఈసారి పిల్లలకి నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఇక్కడ దగ్గరలోనే నిమజ్జనం చేయాల్సి వస్తుంది. మా బుజ్జి వినాయకుడి లడ్డు కూడా వేలం పాట వేయడం జరిగింది. మా బుజ్జి వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మేము రెడీ అవుతున్నాం అందరం వినాయకుడి నిమజ్జనానికి. అందరం సేమ్ ట్విన్నింగ్ వేసుకున్నాం డ్రెస్సెస్ కూడా. మా బుజ్జి వినాయకుడికి లాస్ట్ పూజ. ఇక్కడ వినాయకుడిని అయితే కదిలిస్తున్నాను. ఇక్కడ మా బలంగా ఉన్న భారీ గణపయ్యను మోయాలని బలమైన ధీరుడు మా సుపుత్రుని అయితే రెడీ చేస్తున్నాను. నిమజ్జనం చేయడానికి అయితే మేము వెళ్తున్నాము. అలాగే మీరు కూడా వచ్చేసేయండి. మా బుజ్జి వినాయకుడు ఊరేగింపు కోసం అయితే మేము పెద్ద బ్యాండ్ మేళంనే మాట్లాడాము. మీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సర్ప్రైజ్ అన్నా కదా, మా బుజ్జి వినాయకుడు కోసం పక్కనే కారు కూడా వెయిట్ చేస్తుంది. ఫైనల్ గా అయితే మా బుజ్జి వినాయకుడు వాహనం అయితే ఎక్కేశాడు. ఇంటి వినాయకుడు ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. మా బుజ్జి వినాయకుడి వాహనం ఎంత బాగుందో కదా. మా బుజ్జి వినాయకుడి కోసం ఎంత పెద్ద క్రేనో చూడండి మీరే. అక్కడ మా బుజ్జి వినాయకుడిని చూసైతే చాలా మంది ఇష్టపడ్డారు. కొద్దిగా అయితే బాధ మా వినాయకుడు వెళ్ళిపోతున్నాడని. బుజ్జి వినాయకుడిని అయితే నిమజ్జనానికి అయితే తీసుకువెళ్ళిపోతున్నాము. లాస్ట్ లో అయితే ఇక్కడ కూడా మా బుజ్జి వినాయకుడు పూజ చేయడం జరిగింది. పక్కన మా బాబాయ్ అయితే వినాయకుడిని ఇవ్వకు అని అయితే అంటున్నాడు. 3 రోజులు మా నుంచి పూజలు అందుకొని మా బుజ్జి వినాయకుడు అయితే వెళ్ళిపోతున్నాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. ఫైనల్ గా అయితే మా బుజ్జి వినాయకుడు నిమజ్జనం అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. జై గణేష.